హాయ్ గాయ్స్, ఇది యాత్ర ఈవీ స్కూటర్. ఈ స్కూటర్ నేను 2020లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1,00,000 కిలోమీటర్లకు పైగా తిరిగాను. మీరు ఓడోమీటర్లో కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఈ బైక్ రివ్యూ, ఈ బైక్ లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అయితే ఈ వీడియోలో ఈ బైక్ లో లాంగ్ టర్మ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ బైక్ లో చాలా కాస్ట్లీ పార్ట్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఆ పార్ట్స్ ఏంటి, ఎందుకు చేంజ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ బ్యాటరీ పాడైపోతే తక్కువ రేట్లో సర్వీస్ సెంటర్లో ఎలా చేంజ్ చేసుకోవచ్చు, సర్వీస్ సెంటర్లో బ్యాటరీ చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ ఎటువంటివి ఉన్నాయి, మరియు ప్రెజెంట్ ఏ ఈవీ స్కూటర్ తీసుకోవాలి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ని కవర్ చేస్తూ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సరేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ గా ఈ స్కూటర్ లో మనం 55,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మన స్కూటర్ లో ఉండే బ్యాటరీ హెల్త్ 18% డ్రాప్ అవుతుంది. అలాగే 74,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మన బ్యాటరీ హెల్త్ 33% డ్రాప్ అవుతుంది. ఇది బ్యాటరీ హెల్త్ యొక్క ఇన్ఫర్మేషన్. మరి బ్యాటరీ ఎలా చేంజ్ చేసుకోవాలి? ఒకవేళ మన బ్యాటరీ వారంటీలో ఉంటే సర్వీస్ సెంటర్లో బ్యాటరీ ఫ్రీగానే చేంజ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేంజ్ చేస్తారు. ఒకవేళ మీ బైక్ వారంటీలో లేకపోతే ఓన్లీ మీ బ్యాటరీలో పాడైపోయిన సెల్స్ ని మాత్రమే చేంజ్ చేస్తారు. అలా చేంజ్ చేయడానికి మీ బ్యాటరీ కెపాసిటీని బట్టి ఛార్జ్ చేస్తారు. అలా చేంజ్ చేయడానికి మీ దగ్గర 10,000 నుండి 15,000 వరకు ఛార్జ్ చేస్తారు సర్వీస్ సెంటర్ లో. ఈ ప్రాసెస్ జరగడానికి 20 డేస్ నుండి 30 డేస్ వరకు టైం పడుతుంది. అంతవరకు మీ బైక్ ని సర్వీస్ సెంటర్ లోనే ఉంచుకుంటారు. ఎందుకంటే బ్యాటరీని రిమూవ్ చేసి నీట్ గా పార్సల్ చేసి బెంగళూరులో ఉన్న మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి సెండ్ చేస్తారు. ఇంకా అక్కడ రిపేర్ చేసి 100% బ్యాటరీ హెల్త్ తో మీకు ఇస్తారు. మీ బ్యాటరీ వారంటీలో ఉంటే ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఇది ఈ బైక్ బ్యాటరీ రిప్లేస్మెంట్ ప్రాసెస్. 74,000 కిలోమీటర్లు నేను తిరిగిన తర్వాత వారంటీకి ఇంకా 2 డేస్ ఉన్న సమయంలో నాకు కొత్త బ్యాటరీ సర్వీస్ సెంటర్ లో ఫ్రీగానే వేశారు. ఈ బైక్ లో నెక్స్ట్ మేజర్ గా లాంగ్ టర్మ్ లో పాడైపోయిన పార్ట్ ఏదైనా ఉందంటే ఈ బైక్ లో ఉన్న పుల్లీస్, మోటార్ పుల్లి పాడైపోతుంది అండ్ మనకున్న రియర్ వీల్ పుల్లి కూడా పాడైపోతుంది. ఈ 2 పుల్లీస్ మనం లాంగ్ టర్మ్ లో బైక్ యూజ్ చేసిన తర్వాత తప్పనిసరిగా చేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్క పుల్లి కాస్ట్ ₹3,500 దాకా సర్వీస్ సెంటర్ లో ఛార్జ్ చేస్తారు. అంటే 2 పుల్లీస్ కలిపి ₹7,000 అన్నమాట. ఈ పుల్లీస్ లాంగ్ టర్మ్ లో అరిగిపోవటం వలన మనకి ఈ బైక్ లో ఉండే బెల్ట్స్ వేగంగా కట్ అయిపోతాయి. నాకు 80,000 కిలోమీటర్ల నుంచి 1,00,000 కిలోమీటర్ల మధ్యలోనే 2 సార్లు బెల్ట్ కట్ అయిపోయింది. ఒక్కసారి నేను పే చేశాను, ఇంకొకసారి వారంటీలో కవర్ అయిపోయింది. పుల్లీస్ తప్పకుండా చేంజ్ చేసుకోవాలి ఈ బైక్ లో, లేకపోతే బెల్ట్ ఊరికే కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ టు బ్యాక్ బీరింగ్స్ పాడైపోయాయి. సర్వీస్ సెంటర్ లో బీరింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఒక్కొక్క బీరింగ్ కాస్ట్ ₹1,000, 2 కలిపి ₹2,000 దాకా సర్వీస్ సెంటర్ లో ఛార్జ్ చేస్తారు. బీరింగ్స్ ఏ బైక్ లో అయినా సరే లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే బీరింగ్స్ తప్పనిసరిగా చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పిన పార్ట్స్ మీరు లాంగ్ టర్మ్ లో ఈ బైక్ లో వచ్చే ప్రాబ్లమ్స్. వీటి కాస్ట్ ఎక్కువ ఉండటం వలన నేను ఇంతవరకు అయితే చేంజ్ చేసుకోలేదు. అలాగే మీరు రెగ్యులర్ గా ఈ స్కూటర్ ని సర్వీస్ కి ఇస్తూ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసుకుంటే మీ స్కూటర్ ఎక్కువ కాలం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ స్కూటర్ తీసుకోవాలి అనే డౌట్ మీకు ఉంటే నేను ప్రిఫర్ చేస్తాను యాత్ర కంపెనీ. యాత్ర కంపెనీ నుంచి ఒక బైక్ చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కంపెనీలో మీకు మంచి సర్వీస్ దొరుకుతుంది. మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే ఫాస్ట్ ఛార్జర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. హీరో కంపెనీలో కూడా ఈవీ స్కూటర్స్ ఉన్నాయి. ఆ స్కూటర్స్ కూడా యాత్ర గ్రిడ్స్ కి వర్క్ అవుతాయి. మీరు యాత్రకి ఉన్న ఫాస్ట్ ఛార్జర్స్ హీరో కంపెనీ కూడా వాడుకోవచ్చు. అర్జెంట్ గా ఈవీ స్కూటర్ తీసుకోవాలి అని అనుకుంటే యాత్రలో 450S తీసుకోండి, లేదా యాత్ర రిడ్జా ఉంది అది కూడా మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఆగస్టు 30న యాత్ర కంపెనీ నుంచి ఒక బైక్ లాంచ్ అవ్వబోతుంది. ఇంకా కొత్త ఫీచర్స్, కొత్త మోడల్స్ అయితే వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేయాలని అనుకుంటే వెయిట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ 5 years నాకు నా ఈవీ స్కూటర్ తో ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఒక ఈవీ బైక్ తీసుకునే ముందు లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చా, ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ బాగుంటుందా, లేదా సడన్ గా బైక్ ఛార్జింగ్ అయిపోతే దగ్గరలో ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయా, ఈ విషయాలను కన్సిడర్ చేసి మీరు ఒక బైక్ ని చూజ్ చేసుకోండి. చాలా మంది లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియో ప్రమోషన్ అని చాలా మంది కామెంట్లు పెట్టారు. నాకున్న సబ్స్క్రైబర్స్ కి ప్రమోషన్ ఎవరిస్తారు ఆలోచించాలిగా. నేను నా బైక్ గురించి జెన్యూన్ రివ్యూ మీతో చెప్పాను అంతే. ఎటువంటి ప్రమోషన్ కూడా కాదు ఆ వీడియో అండ్ ఈ వీడియో కూడా. ఇప్పుడు కొత్తగా బైక్ తీసుకునే వారికి ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అన్ని కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.